హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వర గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ప్రస్తుతం అమరావతి భూసేకరణ అంశము పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆల్రెడీ మొదటి విడతలో భూమిని సేకరించారు, ఆ రైతులకు ఇంతవరకు న్యాయం చేయలేదు. మళ్ళీ నిన్న మంత్రి గారు వచ్చి రెండోసారి భూసేకరణ అంటున్నారు. అసలు రైతులకి సంబంధించిన న్యాయం ఇప్పుడు అమరావతి కంటూ జరిగిందా లేదా? జరగలేదండి. వాళ్ళు భూములు ఇచ్చారే కానీ వాళ్ళకి ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా వారికి ఇచ్చినటువంటి రైతులు ఇచ్చిన భూములకి బదులుగా కొంత నివాస ప్లాట్లు, కొంత కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు. కొంతమందికి రాలా. అవును, సరే, వాళ్ళకేమో అధికారులు పొరపాటు చేశారు. అసలు భూములు ఇవ్వనటువంటి వాళ్ళ దాంట్లో ఆ సర్వే నెంబర్లో వాళ్ళ భూముల్లో వీళ్ళకి ఫ్లాట్లు ఇచ్చారు. వాళ్ళేమో మేము అసలు ఇవ్వకుండా మీరెవరండి మా చెరువుకి వస్తాం కానీ వాళ్ళు అడ్డం తగిలారు. ఆ సమస్య ఇప్పటికి కొంత పరిష్కారం అయింది, ఇంకా కొంత కావాల్సింది ఉంది. అదట్లా పెట్టండి. అసలు ఆ ఇచ్చిన ప్లాట్లు ఎల్పిఎస్ లేఅవుట్లు అంటారు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్లు అంటారు. ఓకే. ఆ లేఅవుట్లని రహదారులు, డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ కేబుల్స్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ మేము 3 సంవత్సరాల్లో అక్కడ ఏర్పాటు చేస్తాము. అట్లాగే ప్రతి గ్రామంలోనూ కూడా పిల్లలు చదువుకోవడానికి విద్యకి సంబంధించి అట్లాగే ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఓకే. కానీ అది జరగల. వాటికి కూడా ఆ రైతులు ఎక్కడ ఉన్నాయి అనేది తెలియట్లే, కాగితం మీద తప్ప. సర్వే రాళ్ళు కూడా లేవు, సరిహద్దు రాళ్ళు కూడా లేవు. అందువలన ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టి పెట్టి ఆ రహదారులు టెండర్లు పిలిచారు ఆ మధ్యన. కానీ వర్క్ జరగట్లా. వర్క్ గ్రౌండ్ చేసి ఆ పనులన్నీ త్వరగా పూర్తి చేసి అక్కడ ఒక సరైనటువంటి వాతావరణం తీసుకొస్తే అప్పుడు బయట నుంచి కూడా ఎవరైనా అక్కడ కాస్త స్థలం కొనుక్కున్నాం, మనం కూడా అక్కడ ఉందామనే భావంతో ముందుకు వస్తానికి అవకాశం ఉంటుంది. ఇవాళ జరుగుతూ ఉంది ఏంటంటే, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు భవిష్యత్తులో మనకి లాభం వస్తుంది అని చెప్పి కాగితాల మీదే ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అవును. కాబట్టి రైతుకి రావాల్సినంత ధర రావటల్లా. లేఅవుట్లు పూర్తి చేసేస్తే, రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ పూర్తి చేస్తే అప్పుడు ఇంకా బెటర్ ప్రైస్ వస్తుంది. అది జరగట్లా. కానీ సార్, ఇక్కడ ఇంతవరకు ఇదేం జరగలేదు. మళ్ళీ ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం 2,000 ఎకరాలు, అక్కడ మళ్ళీ కాంప్లెక్స్ల కోసం 2,000 ఎకరాలు అని చెప్పేసి ఇంకో 16,000 ఎకరాలు సేకరిస్తూ ఉన్నప్పుడు రైతులు ముందుకు రావట్లేదు కదా. గతంలో స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి భూములు ఇచ్చారు, రాజధాని కోసం నిర్మించండి అని చెప్పేసి మా భూములు అన్నారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా రైతులు ముందుకు వచ్చి తీసుకొచ్చే పరిస్థితి లేదు కదా. మరి బలవంతంగా లాక్కున్నట్టే కదా ప్రభుత్వం. ఎందుకు వస్తారు చెప్పండి? ఆయన మాట నమ్మి 6 నెలల్లో 33,000 ఎకరాలని 26,000 మంది రైతులు అప్పజెపితే ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా అభివృద్ధి ఏమీ చేయనప్పుడు చూస్తున్నారు కదా. అక్కడంతా తుమ్మ చెట్లు పెరిగిపోయి మళ్ళీ ఆ తుమ్మ చెట్లు తీసేస్తానికి ప్రొక్లైన్ పెట్టి 40 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితులు కానీ, మళ్ళీ వరద వచ్చినప్పుడల్లా మళ్ళీ మునిగిపోవటం, ఇదంతా చూస్తూ ఉన్న తర్వాత కొత్తగా భూమి ఇవ్వటానికి, ల్యాండ్ పూలింగ్ దానిలో 2లో ఇస్తానికి రైతులు ఎందుకు ముందుకు వస్తారు? అంత సులభంగా రారు. ఆ మధ్యన సీఎం గారితో మీటింగుల్లో కానీ, మంత్రులతో పెంబసాని చంద్రశేఖర్ కానీ వాళ్ళతో కానీ మీటింగుల్లో ముందా ఇదివరకు ఇచ్చినవి అభివృద్ధి చేయండి, ఆ తర్వాత మేము ఆలోచించి మేము కూడా ఇస్తానికి అవకాశం ఉంటుంది. కానీ అవి చేయకుండా మా భూములు తీసుకుంటే మాది ఏమి అవ్వదో వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా అని చెప్పి రైతులు చెప్పిన పరిస్థితి జరిగింది ఇప్పటికే. కానీ సార్, ఇక్కడ రైతులకు సంబంధించిన భూములేమో ఇలా ఉన్నాయి, మరోపక్క ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వానికి సంబంధించిన 100 కోట్ల ఆస్తుల్ని కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విశాఖలో భూములు ఇవ్వటం కావచ్చు, ఇప్పుడు ఈవెన్ అమరావతిలో కూడా చాలా సొంత వ్యక్తులకు ఇస్తున్నారు అనేది కూడా. ప్రభుత్వ ఆస్తిని, అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడాన్ని మీరు ఒక మాజీ నాయకులుగా ఎలా చూస్తారు? అది చాలా తప్పు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారంగా ఈక్వాలిటీ, సమానత్వం ఉండాలి, ఆర్బిటరీగా ఉండకూడదు అని స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఏమనంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి భూమి అది ఇతరులకు బదలాయించాల్సిన స్థితి వచ్చినప్పుడు పారదర్శకంగా టెండర్లు పిలిచి ఓపెన్ బిడ్డింగ్లు చేసి అమ్మవచ్చు తప్ప తక్కువ ఖరీదులకి ఇవ్వకూడదు. ప్రభుత్వం ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తికి ఒక ధర్మకర్తలాగా వ్యవహరించాలి అని ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఎకరం 4 కోట్లు చేసి ఇస్తున్నారు. ఎకరం 4 కోట్లు. కానీ విట్టు ఎస్ఆర్ఎం సంస్థలకి 50 లక్షలు చేసి ఇచ్చేశారు. అప్పుడు కొన్ని 100 కోట్ల లాభం జరిగింది వాళ్ళకి. అట్లాగే అక్కడ చాలా లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండు బిఆర్ శెట్టి, అట్లాగే ఇండో యూకే హెల్త్ కేర్ అనే సంస్థలకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి ఆ ప్రాంత ప్రజలకి మేము ఆరోగ్య సేవలు అందిస్తామనంటే చాలా హ్యూజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు. ఏమీ చేయలే వాళ్ళు. ఇప్పటి వరకు కూడా ఒక్క పునాది కూడా పడలేదు. ఏమీ చేయలే. కానీ సార్ ఇప్పుడు ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలన్నీకేమో ఇంత ఇచ్చేస్తున్నారు, సామాన్య రైతులకేమో న్యాయం జరిగే అవకాశం లేదు. రోడ్లు వేయడానికి కూడా మా దగ్గర 4,000 కోట్లు లేవు, 5,000 కోట్లు లేవు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రజలకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలని కల్పించలేనటువంటి ప్రభుత్వానికి సంబంధించి మరి ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మేము ఉద్యోగ కల్పన చేస్తాము, 2 లక్షల కోట్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటే ప్రజల్ని మభ్య పెడుతున్నట్టు కదా? ఖచ్చితంగా మభ్య పెట్టటమే. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ కొత్త కాదు. లోగడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సంవత్సరము హైదరాబాద్లో సమ్మిట్ మీటింగులు జరిగాయి. అంటే స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించి మా రాష్ట్రంలో మీరు పెట్టుబడి పెట్టండి, పరిశ్రమలు పెట్టండి, ఉద్యోగాలు కల్పించండి అనే ఇది అప్పటి నుంచి జరుగుతూ వచ్చింది. ప్రతిసారి అయిపోయిన తర్వాత ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి, ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పి చాలా భారీగా ప్రకటనలు మాత్రం వచ్చాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ అందులో ఒక 10% ఏమైనా మెటీరియలైజ్ అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ 2014 నుంచి 19 వరకు అదే పని చేశాడు. విశాఖపట్నంలో ఏటా సమ్మిట్ చాలా డబ్బు ఖర్చు పెట్టి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అదే అట్లా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే తంతు. సో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇక ప్రభుత్వాన్ని. వాళ్ళ హామీలు కావచ్చు, ఎన్నికల వరకు ఏదో మాట్లాడేది తప్ప నిజంగా ప్రజలకి న్యాయం చేయడానికో ప్రజల్ని ఉద్ధరించడానికో వచ్చే ప్రభుత్వాలు అయితే లేవు. చాలా బ్యాడ్ లక్ అండి. మనిషి చంద్రబాబు నాయుడు గారు, నేను వారి మంత్రివర్గంలో కూడా చేశాను కదా, వ్యవసాయ మంత్రిగా చేశా. ఒక రోజులో దాదాపు 16 గంటల పాటు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. భారతదేశంలోనే అంత ఎక్కువ కష్టపడే ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు లేరు. అయితే ఆయన ప్రయారిటీస్ ఆలోచించే దాంట్లో చాలా లోపం జరుగుతూ ఉంది. ఆయన మైండ్లో ఏవో కొన్ని పిచ్చి ఊహలు పెట్టుకుంటాడు. ఆ బిల్డింగ్ ఇంత 40 అంతస్తులు ఉండాలి, అట్లాగే ఎయిర్పోర్ట్ ఇన్ని వేల ఎకరాలు కావాలి అని చెప్పి అది వాస్తవ అవసరాలకు మించి చాలా దూరంగా, అంటే ఉదాహరణకి వాళ్ళ అవసరం లేని ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేటప్పటికి ఆల్రెడీ వెస్టర్న్ బైపాస్ వస్తుంది. ఈస్టర్న్ బైపాస్ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు ఈస్టర్న్ బైపాస్ చేస్తానికి వాళ్ళు అంగీకరించారు, సిద్ధం చేశారు. ఈయనే అట్లా వద్దు, ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలని చెప్పి, ఔటర్ రింగ్ రోడ్డు వేయాలని చెప్పి వాళ్ళ ఆలోచన కూడా బంద్ చేయించాడు. అట్లాగే విజయవాడ నగరంలో ఇవాళ మ్యాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే నిర్మాణూరు దగ్గర నుంచి బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం రామవరపాడు జంక్షన్ దగ్గరికి బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. దానికి నేషనల్ హైవే వాళ్ళు పైన ఫ్లైఓవర్ లాగా ఇప్పుడు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేకి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి కడతామన్నారు. మళ్ళీ దానికి కూడా ఈయన ఏం చేశాడు,
డబల్ డెక్కర్ మెట్రో రైలు దానికి ప్లాన్ చేయమంటున్నాడు. ఇట్లా మనిషి అదొక ఊహాలోకాల్లో ఉంటున్నాడు ఆయన. అంటే వాస్తవాన్ని మర్చిపోయి ప్రాక్టికాలిటీని మర్చిపోయి ఆయన విజనరీ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే నేను ఒకటి అడుగుతాను సార్, మీరు ఆయన మంత్రివర్గంలో పనిచేశారు, హైదరాబాద్ని నేను కట్టాను, హైదరాబాద్ని సుందర నగరంగా నేను మార్చాను, నా విజనరీ ఉందని చెప్తున్నాడు. ప్రతిదాన్ని కూడా హైదరాబాద్తో పోల్చుకున్నప్పుడు మీరు ఆయనతో పాటు పనిచేశారు కదా, ఆ విజనరీ ఇంతవరకు కనిపించింది అక్కడ హైదరాబాద్కి సంబంధించి అయింది? హైదరాబాద్లో విజనరీ అంటేనండి, ఆ రోజుకి విషయం ఏంటంటే అప్పటికి బెంగళూరు హైదరాబాద్లో ఐటీ ప్రారంభం అయ్యింది, స్టార్టింగ్ అయింది. Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో అకౌంటింగ్ దానికి సంబంధించి వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ తిరగరాసుకుంటానికి టెక్నీషియన్స్ యొక్క ఆవశ్యకత వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు నేను ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉండా. ఢిల్లీ వచ్చినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి గారిని కలుస్తానికి వెళ్ళాం. కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారితో, సార్ ఇదివరకు భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యింది, ఇప్పుడు ఇన్ఫర్మేటిక్స్ రెవల్యూషన్ అన్నా మనం అందిపుచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. నిజమే బాబు గారు, మంచిదే, తప్పనిసరిగా మనం దాని గురించి ఆలోచిస్తామని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. కేంద్ర ప్రభుత్వం జస్వంత్ సింగ్ కన్వీనర్గా, చంద్రబాబు నాయుడు కో కన్వీనర్గా టాస్క్ ఫోర్స్ వేశారు. ఆ టాస్క్ ఫోర్స్ సభ్యులు బెంగళూరు, హైదరాబాదు, పూణే, చెన్నై ఇవన్నీ తిరిగి స్టేక్ హోల్డర్స్ అందరితో సంప్రదించి దే హ్యావ్ గివెన్ ఏ గుడ్ రిపోర్ట్. వాజ్పేయి గారు ఇమ్మీడియట్గా ఆమోదించాడు. చంద్రబాబు నాయుడు హిమ్సెల్ఫ్ బీయింగ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆయన ఈ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ సిటీ ఆ ప్రాంతాల్లో నానక్రామగూడలో ఒక్కొక్కళ్ళకి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అట్లా కేటాయించాడు ప్రభుత్వానికి, ప్రభుత్వ భూమి. చక్కగా వాళ్ళు డెవలప్ చేశారు. ఆ ఐటీ డెవలప్మెంట్ వలన హైదరాబాద్ సిటీలో ఇంకా పాపులేషన్ పెరిగింది. అట్లాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది, ట్రాఫిక్ పెరిగింది, రహదారుల సౌకర్యాలు విస్తరించాల్సి వచ్చింది. ఎస్, డెవలప్మెంట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్. అయితే అది తన వలనే జరిగింది అనేటటువంటిది సెల్ఫ్ బోస్ట్ కరెక్ట్ కాదు. దీంట్లో చాలా మంది పాత్ర ఉంది. ఎస్, ఎందుకంటే ఈ హైదరాబాద్ నగరం ఇప్పుడు పురాతనంగా నైజాం కాలం నుంచి కూడా ఆ రోజుల్లో ఆ నైజాం నవాబ్ టైంలో సక్సెసివ్గా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ఆదాయం అంతా హైదరాబాద్ సిటీ మీద ఖర్చు పెడతా వచ్చారు. అట్లా హైదరాబాద్ నగరం అభివృద్ధి అవటం, దానికి తోడేమైందంటే హైదరాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇతర దేశాల నుంచి హైదరాబాద్ సిటీ మీద దాడి చేయగలిగిన అవకాశం లేనే లేదు. వేరే ప్రాంతాలు చాలా లోపల ఉంది కదా. రెండోది సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ ద కంట్రీ సౌత్లో. సో కొన్ని వందల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, డిఫెన్స్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి, అనేక ఇండస్ట్రీకి సంబంధించి బోల్డ్ అని పరిశ్రమలు కూడా వచ్చినాయి. సో అవన్నీ రావడం బట్టి హైదరాబాద్ డెవలప్ అయింది. కానీ సో ఈ క్రెడిట్ అంతా కూడా ఆయన తీసుకొని మరొక హైదరాబాద్లో నేను అమరావతి చేస్తాననేది మాత్రం అది ఇంపాసిబుల్. హైదరాబాద్ సిటీ ఆ రోజు చంద్రబాబు నుండి, తర్వాత రాజశేఖర రెడ్డి నుండి, వాళ్ళు రేవంత్ రెడ్డి నుండి ఎవరు ఉండా లేకపోయినా హైదరాబాద్ సిటీ విల్ కంటిన్యూ టు గ్రో ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఆ అడ్వాంటేజ్ ఉంది సిటీకి, కాస్మోపాలిటన్ సిటీ కూడా. ఈ రకంగా అమరావతిలో కూడా అభివృద్ధి జరుగుతుంది. మీ పొలాలన్నీ ఎకరం 100 కోట్లు చేస్తుంది అనేటటువంటి భ్రమలు కల్పించడం శుద్ధ తప్పు. ముందు నువ్వు ఆ లేఅవుట్, ఎల్పిఎస్ లేఅవుట్లు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయి. న్యాచురల్గా పెరగాల్సింది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది.
న్యాచురల్ గ్రోత్ అవసరం కానీ క్రియేట్ చేసే గ్రోత్ అవసరం లేదంటారు మీరు. అవునండి. ఇంకోటిసారి ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుతున్నాను. ప్రతిపక్ష పాత్రానికి సంబంధించినట్టు అంటే వాళ్ళు గతంలో అమరావతికి అన్యాయం చేశారు, అది ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అమరావతికి కన్ఫైన్ అయి ఉన్నారు. మేము కూడా అమరావతిని రాజధానిగానే ఒప్పుకుంటున్నాము, కాకపోతే రైతులు చేసినటువంటి ఈ 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు కాదు, ఒక 10,000 ఎకరాల్లో ఒక మంచి సుందర నగరాన్ని క్రియేట్ చేసుకుందాము, గుంటూరుని విజయవాడని కలుపుకొని ఒక పెద్ద నగరంగా చేసుకుందాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది 2 మెయిన్ పార్టీలు, టీడీపీ జనసేన. కాబట్టి వైసీపీ స్టాండ్ చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో వాళ్ళ వ్యూహాన్ని మీరు ఎలా చెప్తారు దానికి సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి ఒక క్లారిటీ ఉండట్టు కనిపించట్లా. ఎందుకంటే అసెంబ్లీలో రాజధాని విషయం చర్చ జరిగినప్పుడు కనీసం 30,000 ఎకరాలు లేకపోతే ఎట్లాగూ అనే మాట అన్నాడు. అవును. ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికన్నా నేను ఇంకా చాలా అభివృద్ధి చేస్తాను అమరావతి రాజధాని నగరాన్ని అని చెప్పి అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉండాలి, విశాఖపట్నంలోనేమో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అమరావతిలోనేమో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, కర్నూలులోనేమో న్యాయ రాజధాని ఉంటుందనే లైన్లో మాట్లాడాడు. మాట్లాడుతూ కాకుండా అమరావతి రైతుల పట్ల కొంత కక్షపూరితంగా కూడా వ్యవహరించాడు. దానివల్లనే అక్కడ మహిళలతో సహా ఉద్యమం దీర్ఘకాలం కొనసాగిన పరిస్థితి కూడా జరిగింది అనుకోండి. సో దానివల్ల కొద్ది ఆయన స్టాండ్ కరెక్ట్గా లేదంటారు. ఎస్. సరే, కంక్లూడ్ చేస్తే చివరికి ఒక పాయింట్ సార్, ఈ పీపీపీ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనేది రావటం ఎంత కష్టమో మీకు కూడా తెలుసు, మీరు ఢిల్లీలో కూడా పనిచేశారు, అక్కడ ఉన్నాయి. సో అలాంటిది మెడికల్ కాలేజీని మన రాష్ట్రానికి 17 కాలేజీలని ప్రభుత్వం తీసుకొస్తే, నేను పార్టీ గురించి మాట్లాడేది, ప్రభుత్వం తీసుకొచ్చింది, ప్రభుత్వం అనేది కంటిన్యూటీ ప్రాసెస్. సో అలాంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలని పీపీపీ అని చెప్పేసి ప్రైవేటీకరణ చేయటం ఎంత తప్పు. దాంతోపాటు ఆరోగ్యశ్రీ వల్ల కొన్ని లక్షల మందికి వాళ్ళకి ఉపయోగపడుతూ వచ్చింది, దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. సో ఈ పీపీపీ పద్ధతిని మీరు యాక్సెప్ట్ చేస్తారా, దాన్ని వ్యతిరేకిస్తారా? వ్యతిరేకిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారంగా కూడా 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత విద్య ఉండాలి అనేది రాజ్యాంగం చెప్పింది. అట్లాగే వృద్ధులు, పసిపిల్లలు, ఇటువంటి వాళ్ళ యొక్క హెల్త్ అవసరాలు ఓల్డ్ ఏజ్ పీపుల్ అవసరాలు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఆ కోణంలో ఆలోచించినప్పుడు సరే, విద్య అంటే ప్రైవేటైజ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళ కొద్ది సంస్థలు నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కనీసం వైద్యం అన్న సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ వాళ్ళ చాలా కాస్ట్ ఆఫ్ హెల్త్ చాలా పెరిగిపోయింది. దాని మూలన ఏటా కూడా కొన్ని కోట్ల మంది పావర్టీ రేఖ కిందకి వెళ్ళిపోతున్నారని రిపోర్ట్లు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు కిందటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ప్రయత్నం చేసి తంటాలు పడి ఢిల్లీలో కొన్ని మెడికల్ కాలేజీలకి, హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చాడు. వాటిని చక్కగా పూర్తి చేసి ప్రతి మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా హాస్పిటల్ కూడా ఉంటుంది. అప్పుడు ఇన్ అడిషన్ టు ది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్న వాటికి తోడు అదనంగా ఇవి కూడా రావటం వల్ల వైద్య సేవలు పెరుగుతాయి కదా. అవును. పేదవాళ్ళకి ప్రత్యేకించి డబ్బు పెద్దగా ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళకి ఆ హాస్పిటల్స్ ఎంతో ఉపయోగపడతాయి. వాటిని కంటిన్యూ చేయాల్సింది పోయి మా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది, 5,000 కోట్లు కావాలని అవన్నీ పూర్తి చేయాలంటే అనేటటువంటి బేదర్పులు అరిసి పీపీపీ పద్ధతి తీసుకొస్తాము అని చెప్పి అంటాం. అంటే అది ప్రభుత్వానికి సామాన్య ప్రజల యొక్క వైద్య సేవల విస్తరణ విషయంలో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి అది ఒక ఉదాహరణ. ప్రభుత్వం దగ్గర 5,000 కోట్ల రూపాయలు వాటి మీద పెడతానికి లేదు అంటే ఇంతకన్నా శుద్ధ అబద్ధం ఇంకొకటి లేదు, అంత తప్పుడు మాట ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారంగా మెట్రో రైళ్లు పెట్టాలి అంటే కంపల్సరిగా కేంద్ర ప్రభుత్వం ఒక 10% మాత్రం గ్రాంట్గా ఇస్తుంది. ప్రైవేట్ వాడు పెట్టాలి. మిగిలిన వాడు పెట్టగా ఆ 10% పోగా మిగిలిన డబ్బు కేంద్రము రాష్ట్రము చెరిసగం భరించాలి.
అంటే అప్పుడు విశాఖపట్నం విజయవాడ నగరాలలో ప్రస్తుతం మెట్రో రైళ్ళ యొక్క అవసరం లేకపోయినా ఒకవైపున ఇప్పటికి నడుస్తూ ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో నష్టాల మీద నడుస్తూ ఉంది, చెన్నైలో మెట్రో రైలు వ్యవస్థ నష్టాల మీద నడుస్తూ ఉంది. అటువంటి పరిస్థితులలో అసలు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ లాభాలు సంపాదించే అవకాశం లేనటువంటి విజయవాడ మెట్రో రైళ్ల వ్యవస్థని ఇప్పుడే టెండర్లు బిల్ చేసేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంటే మరి వాటిల్లో పెట్టాల్సిన పెట్టుబడికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావు? ఏమైనా చెట్టు మీద ఆకుల దోస్తానికి కాదు కదా, మళ్ళీ ప్రజల జేబుల్లో నుంచే తీయాలి కదా, ఇవ్వాలి కదా. అట్లాగే అసలు అమరావతి రాజధాని నగరంలో ప్రజల యొక్క జనాభా ఎంత ఉంది? సుమారుగా 2 లక్షల లోపు, 1-2 లక్షల మధ్యలో ఉంది. అటువంటి జనాభాకి 140 మీటర్ల ఎడల్పున 190 కిలోమీటర్ల పొడవైనటువంటి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలనే ప్లాన్. ఔటర్ రింగ్ రోడ్డు యూజువల్గా ఏంటంటే ఆ లోకల్ బాడీస్ భరించాలి. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మీద పడింది, అట్లాగే చెన్నై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మీద పడింది. ఇప్పుడు ఈ కేసులో సరే సెంట్రల్ గవర్నమెంట్ మేము ఖర్చు భరిస్తామన్నారు, కానీ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పడుతుంది. అంతే కదా, దాదాపు రైతులు నష్టపోతారు. 7,400 ఎకరాలు కావాలి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి 3,600 కోట్లు ఖర్చు పెట్టాలి ల్యాండ్ ఎక్విజిషన్కి. మరి దాని మీద 3,600 కోట్లు నువ్వు పెట్టాలిగా, పెట్టాల్సిందే కదా ప్రభుత్వం తీసుకోవాలి. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ వెస్టర్న్ బైపాస్ వచ్చింది, ఈస్టర్న్ బైపాస్ నేషనల్ హైవే వాళ్ళు రెడీగానే ఉన్నారు. అట్లాగే నిర్మాణూరు దగ్గర నుంచి రామర్పాడు జంక్షన్ వరకు కూడా రోడ్డు ఫ్లైఓవర్ కట్టడానికి వాళ్ళు సిద్ధంగానే ఉండారు. అయినా మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్డు అంటాడు. దాని మీద కూడా మరి కొంత ఇన్నర్ రింగ్ రోడ్డు బాధ్యతలు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల మీదే పడుతుంది. మరి అటువంటిప్పుడు 1000 కోట్లు దానికి అవసరం కదా. ఆ అవసరం లేనాటికేమో డబ్బు పెడతానంటావు. ఇక్కడ కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్కేమో డబ్బు లేదని బేదర్పులు వస్తావా? 2 నాలుకల ధోరణి కరెక్టా? నో, ఖచ్చితంగా తప్పు. మార్చుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఓకే, సరే చివరిగా సార్ ఒక ఆంధ్రప్రదేశ్ సామాన్య ఓటర్గా చెప్పండి, ప్రభుత్వానికి అంటే ఎప్పుడూ లేని విధంగా ప్రజలు మెజార్టీ ఇచ్చారు. 164 సీట్లు అంటే ఇది ఒక రికార్డు మెజార్టీ మనం చూడాల్సింది. సో ప్రజలు వ్యక్తిగతంగా కావచ్చు లేదంటే ప్రభుత్వ పరిస్థితి పైన సంతోషంగా ఉన్నారా? ఒక ఓటర్గా చెప్పండి మీరు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వ్యవస్థ కంటే కూడా ఒక ఓటర్గా. కిందటిసారేమో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొన్ని స్కీముల ద్వారా కోట్లాది మంది పేదవాళ్ళకి డైరెక్ట్గా బెనిఫిట్ అయినటువంటిది వాస్తవమే. డీబీటీ, నాన్ డీబీటీ. అదే సమయంలో ఆ గవర్నమెంట్లో చాలా హెచ్చు స్థాయిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న మాట కూడా వాస్తవమే. ఓకే, అర్థమైందండి. దానికి తోడు ఏమైందంటే ఆయన స్వయంగా చేసుకున్నటువంటి తప్పు, కొన్ని అపరాధాలు, కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ అది కదా. ఈయన తప్పులేదు. నీతి ఆయోగ్ ప్రపోజ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం. ఇతగాడేమనుకున్నాడంటే అది తనకి చాలా బెనిఫిట్ కలగజేస్తుంది అనుకుని అది కేంద్ర ప్రభుత్వం తెచ్చిందనే భావన ఇవ్వకుండా తనే పెట్టినట్టుగా ప్రొజెక్ట్ ఇచ్చాడు. బిల్టప్ ఇచ్చినప్పుడు రైతు సంఘాలు అట్లాగే మీడియా మొత్తం కూడా దానికి వ్యతిరేకంగా మ్యాక్సిమంగా చెప్పినాయి. దీంతో అమెరికాలో, బ్రిటన్లో, సింగపూర్లో, వేరు విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా వాళ్ళకి స్వగ్రామంలో ఇల్లు, పొలమో ఎంతో కొంత ఆస్తులు ఉంటాయి కదా, ఈ మొత్తం గోవిందా అయిపోతున్నాయిరా బాబు అని చెప్పి కంగారు పడిపోయి వాళ్ళందరూ మళ్ళీ దేశం వచ్చి వాళ్ళు ఓటు వేయటమే కాకుండా వాళ్ళ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున డబ్బు ఖర్చు పెడటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి భారీగా విరాళాలు కూడా ఇచ్చేళ్ళారు. అవును, ఇది నిజం. అయిపోయింది, ఎలక్షన్ అయింది, ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణ ప్రజానీకం అంతా కూడా చాలా మేలు చేస్తుంది అనే ఉద్దేశంలో ఉన్నారు. సమాజంలో ఎక్కువ మంది ఉంది వ్యవసాయంలో, ఎక్కువ మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ఉంది కూడా వ్యవసాయ రంగమే. అయితే
మినిమం సపోర్ట్ ప్రైజ్ రైతులకు రావట్లా, ధరల స్థిరీకరణ అనేది సరిగా అమలు చేయనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అన్నిటికీ మించి అభివృద్ధి పేరుతో, ఉద్యోగాల కల్పన పేరుతో అడ్డగోలుగా పేద, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సన్నకారు చిన్న రైతుల భూములతో సహా వేలకు వేల ఎకరాలని బలవంతంగా స్వాధీనం చేసుకుంటా సేకరిస్తూ ఉన్నటువంటి విధానం జరుగుతూ ఉంది. చట్టాల ప్రకారంగానేమో లోగడ తీసుకున్న భూమి ఏ పర్పస్ కోసమైతే ఆ భూమి తీసుకున్నారో అది సార్థకం కానప్పుడు, మెటీరియలైజ్ కానప్పుడు ఆ భూములు ఆ రైతులకు వెనక్కి ఇవ్వాలి అనే చట్టం ఉన్న 2013 భూసేకరణ చట్టమే కాకుండా పార్లమెంట్ ఆమోదించినది. చంద్రబాబు నాయుడు గారే 2017లో సవరణ చేసిన చట్ట ప్రకారంగా కూడా ఇవ్వవలసి ఉన్నప్పటికీ కూడా ఇవ్వకపోగా ఇంకా వేలకు వేల ఎకరాలు తీసుకుంటా ఉన్న పరిస్థితి జరిగి రైతాంగంలో చాలా తీవ్రమైనటువంటి ఆవేదన, ఆగ్రహాలు ఉన్నాయి, అసంతృప్తి ఉంది. సరే సార్, చూద్దాం. అట్లాగే పేదవాళ్ళకి ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీ ఇష్యూ కూడా అది విద్యార్థి యువజనుల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలకు కావాల్సిన పనులు సరిగ్గా చేయటిల్లా, అవసరమని చేయకుండా విజనరీ అంటూ అసలు టీసీఎస్ సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు నికర లాభం, పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్, దానికి 99 పైసలు 99 పైసలకి ఇవ్వటం ఏంటండి చెప్పండి. అది కూడా 100 కోట్ల విలువ ఉన్న భూమి. ఆ భూమి విలువ 900 కోట్లండి. ఎకరం 100 కోట్ల వరకు ఎకరం. దానిపైన ఇప్పుడు మేము ఎకరం కాదు, 900 కోట్లు విలువైన మొత్తం 21 ఎకరాల భూమిని 99 పైసలకి ఇవ్వటం అదొక విధానంగా తీసుకొచ్చి పెట్టి ఎవరైనా విమర్శించితే వాళ్ళకే కాదు ఇంకా ఎంతోమంది వచ్చినా ఇస్తామనేటటువంటి మాట ఉందే. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని చెప్పి వెనకటి సామెత, అట్లా అది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేశా. ఇప్పుడు హైకోర్టులో దావా వేశాం. విశాఖపట్నంలో టీసీఎస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్, ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థలకి లులుకి హార్బర్ పార్క్ ఏరియాలో ఇచ్చినటువంటి భూమి మాల్ కోసం ఈ చల్తారికి విలేజ్ అని వేశాం. అట్లాగే బెదవాడలో ఆర్టీసీ స్థలం 4 ఎకరాలు దాని మీద పిల్లు వేశాం. ఆల్రెడీ వీఆర్ ఫైటింగ్ ఇన్ ద ఏపీ హైకోర్ట్. గ్రేట్ సార్, మీరు ఇంకా ప్రభుత్వానికి సంబంధించి ఆ పోరాటం చేస్తున్నారు. ప్రజలకు సంబంధించి అంటే నిజంగానే గొప్ప విషయంగానే భావించాలి ప్రజలకు సంబంధించి. సరే సార్, నేను ఇంకా మీకు చేంజ్ చేయను. డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు ప్రతిసారి కూడా. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఇప్పటి వరకు ఒక 10 పైసలన్నా రాష్ట్రానికి న్యాయం జరిగిందా? ఇదే చివరి ప్రశ్న. వాస్తవం చెప్పాలంటే చాలా నిరుత్సాహం కలుగుతుందండి. ఓకే, అన్యాయంగా ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఆంధ్ర ఏరియా విభజించబడి చాలా నష్టపోయాము. విభజన చట్టం ద్వారా మనం చేసిన అన్యాయాన్ని కొంతన్నా సరిదిద్దాలి అని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంటు కొన్ని హామీలు ఇస్తే వాటిల్లో దాదాపుగా ఏది అమలు కాని పరిస్థితి. ప్రత్యేకించి వెనకబడినటువంటి రాయలసీమ, వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాలలో బోలంగీర్, కల్హండి తరహాగా ఫైనాన్షియల్ ప్యాకేజెస్ ఇచ్చి ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తామని చెప్పి అది పోయింది. పోలవరం ప్రాజెక్టుకి కంప్లీట్గా తమదే బాధ్యత స్పష్టంగా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ తీర్మానం. మీరు గమనించాల్సింది ఏంటంటే క్యాబినెట్ తీర్మానంలో ఏం రాశారంటే ప్రస్తుతానికి ఇంత ఎస్టిమేట్ చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇది మల్టీపర్పస్ భారీ ప్రాజెక్టు కాబట్టి టైం ఓవర్ రన్, కాస్ట్ ఓవర్ రన్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంత పెరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి పూర్తి చేస్తుంది అని స్పష్టంగా కేబినెట్ తీర్మానం ఉంటే దానికి భిన్నంగా భూసేకరణకు అయ్యి పునరావాసానికి అయ్యే డబ్బు మేము పెట్టము అని చెప్పి మోడీ గవర్నమెంట్ చెప్పటం, ఇప్పుడు లేటెస్ట్గా
12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇక పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం ఫైనాన్స్ బిల్లులో అడుగున ఒక సెంటెన్స్ పెట్టేసేసి పార్లమెంటు ఆమోదం అయిపోయినట్టుగా డ్రామా చేస్తూ ఉన్న పరిస్థితులు కానివ్వండి. ఇట్లా ప్రతి దాని విషయంలో కూడా రాష్ట్రానికి సంబంధించి అట్లాగే మనకి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్రోలియం రిఫైనరీ పెడతామని చెప్పి ఉంటే గతంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓఎన్జీసీ దాని గురించి ప్రయత్నం మొదలు పెడితే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరు మీద దాన్ని అటకెక్కించేసిన పరిస్థితి జరిగింది. ఓకే. కాకినాడ దగ్గర దాదాపుగా 10,000 ఎకరాల దాకా ఉంటే అక్కడ పెట్టకుండా రామాయపట్నం దగ్గర పెడతాము అని చెప్పి ఇప్పుడు కొత్త ప్రపోజల్ పెడతాం. అట్లాగే కిందసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అడ్డగోలుగా ట్రాన్స్ఫార్మర్ల రేట్లు, అట్లాగే స్మార్ట్ మీటర్ల రేట్లు, వాటిని బిగించి మెయింటైన్ చేసే పేరు మీదుగా అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి చేసినటువంటి ఎన్ విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకి ఆ రోజునేమో అమ్మో అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, మీటర్లు పెడితే పగల కొట్టండి అని చెప్పినటువంటి లోకేష్ బాబు కానీ, అట్లాగే పయ్యావల్ కేశవ్ గారును రామకృష్ణ గారు కోర్టులో దావా చేస్తే ఏమీ యాక్షన్ లేకుండా ఇవాళ మళ్ళీ ఆ విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కే ఇంకా కూడా కాంట్రాక్టులు కంటిన్యూ చేస్తా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి 27,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఇంకా అదనంగా 14,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ప్రకటించడం, ఇవన్నీ చూస్తే ప్రభుత్వాలు మారినాయి, జెండాలు మారినాయి తప్ప అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. అదే వ్యక్తులు కూడా ఇప్పుడు కూడా డ్రామా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు, వాళ్ళకే ప్రాముఖ్యతతో కథ నడుస్తుంది అనేది అర్థమవుతుంది. ప్రజలు చాలా ఎక్కువ మంది కాస్త విషయాలు అంటే అసలే ప్రపంచం సంగతి పట్టించుకున్న వాళ్ళకి ఏది ఉండదు అనుకోండి, కొద్ది గొప్ప ఆలోచించగలిగినటువంటి వాళ్ళకి ముందు నుయ్యి వెనక గొయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చూద్దాం సార్, ఇంక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఇక నుంచైనా వాళ్ళు నిర్ణయాలు తీసుకుని మారుస్తారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శోభనాథేశ్వర్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తున్నానండి ఈ టీవీ.